morning, my name is Krishna Teja. Today's my topic is functions in Python. So what is meant by function in Python? So basically function in Python, by the definition, a function is a block of reusable code that performs the specific task. So function అంటే ఏంటంటే it is a block of code which performs the specific task. For example, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ అంటే నా ప్రోగ్రామ్లో ఒకే టాస్క్ నెంబర్ ఆఫ్ టైమ్స్ పర్ఫామ్ చేస్తున్నా. సో నెంబర్ ఆఫ్ టైమ్స్ సేమ్ టాస్క్ రిపీటెడ్గా పర్ఫామ్ చేస్తున్నప్పుడు నేను ఏం చేస్తాను, నెంబర్ ఆఫ్ టైమ్స్ సేమ్ అదే లాజిక్ రాసుకుంటూ వెళ్ళాలంటే ద కోడ్ విల్ గెట్ కాంప్లెక్స్. సో కోడ్ లెంత్ అనేది పెరిగిపోతే ఆటోమేటిక్ కాంప్లెక్సిటీ కూడా పెరిగిపోతుంది. సో అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ లాజిక్ని తీసుకెళ్ళి ఒక ఫంక్షన్ కింద డిక్లేర్ చేస్తాను. సో ఎప్పుడైతే నాకు ఆ లాజిక్ అనేది రిక్వైర్మెంట్ వచ్చిందో సో అప్పుడు నేను ఏం చేస్తాను, ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ కోడ్ అగైన్ అండ్ అగైన్ జస్ట్ ఐ కాల్ దట్ కోడ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ద నేమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, రిక్వైర్మెంట్ అంటే నేను అర్థమెటిక్ ఆపరేషన్స్ నేను రెగ్యులర్గా పర్ఫామ్ చేస్తూ ఉంటాను. సో దానికోసం నేను ఏం చేస్తాను, ప్రతిసారి నేను ఆ లాజిక్ రాస్తూ కూర్చోలేను కాబట్టి ఆ లాజిక్ నేను చేస్తాను, నేను ఫంక్షన్స్ కింద డిక్లేర్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 వేరియబుల్స్ తీసుకున్నాం, a = 20 అండ్ b = 10 అని 2 వేరియబుల్స్ తీసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎడిషన్ ఆపరేషన్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ పర్ఫామ్ చేస్తున్నా. సో ప్రతిసారి నేను ఎడిషన్స్ సంబంధించిన లాజిక్ డెవలప్ చేస్తూ కూర్చోలేను కాబట్టి నేను ఏం చేసా, ఆ ఎడిషన్ లాజిక్ తీసుకెళ్ళి ఒక ఫంక్షన్ కింద డిక్లేర్ చేశాను. సో బేసిక్గా పైథాన్లో ఫంక్షన్స్ని ఎలా డిక్లేర్ చేస్తుంటే విత్ ద హెల్ప్ ఆఫ్ డెఫ్ అనే కీవర్డ్ యూస్ చేసి డిక్లేర్ చేస్తాను. ఓకేనా. సో చూడండి ఇక్కడ డెఫ్ అనే కీవర్డ్ ఎప్పుడైతే ఇచ్చామో సో పైథాన్ దాన్ని ఎలా ట్రీట్ చేసిందో ఒక ఫంక్షన్ కింద ట్రీట్ చేసింది. నెక్స్ట్ మనం ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేస్తామో ఆ ఫంక్షన్కి ఏం చేస్తాం, ఒక నేమ్ని అసైన్ చేస్తాం. సో ఇప్పుడు నేను క్రియేట్ చేయబోయే ఫంక్షన్ ఒక నేమ్ ఏంటంటే యాడ్ అనేది నా ఫంక్షన్ నేమ్. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, 2 వాల్యూస్ ప్రింట్ చేస్తుంది. ఏదైతే 2 వాల్యూస్ ఉందో దాన్ని సమ్ చేసి ప్రింట్ చేస్తుంది. సేమ్ అలాగే ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేసా సబ్ట్రాక్ట్ అని, నెక్స్ట్ ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేసా మల్టిప్లై అండ్ డివైడ్ అని ఒక ఫంక్షన్ని క్రియేట్ చేసాను. మొత్తం నేను ఏం చేశాను, నా ప్రోగ్రామ్లో 4 ఫంక్షన్స్ని క్రియేట్ చేశాను. జస్ట్ ఇప్పుడు వరకు మనం ఏం చేసాం, ఫంక్షన్ జస్ట్ క్రియేట్ చేసాం. సో ఫంక్షన్ క్రియేట్ చేసాం కానీ ఎక్కడ మనం ఎగ్జిక్యూట్ చేయాలి. సో ఫంక్షన్ క్రియేట్ చేసిన తర్వాత దాని ఒక అవుట్పుట్ మీకు డిస్ప్లే చేయాలంటే ఫంక్షన్ ఏం చేయాలంటే దాని నేమ్తో కాల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫంక్షన్కి ఏ నేమ్ ఇచ్చా, యాడ్ అనే నేమ్ ఇచ్చా. ఇప్పుడు ఈ ఫంక్షన్ నేను ఎగ్జిక్యూట్ చేయాలనుకో నేను ఏం చేస్తాను, ఆ నేమ్తో ఆ ఫంక్షన్ని కాల్ చేస్తాను. యాడ్ ఇక్కడ నేను పైన పారామీటర్స్ ఏం పాస్ చేయలేదు కాబట్టి సో జస్ట్ ఇక్కడ ఏం చేస్తున్నా, ఎంప్టీ బ్రాకెట్స్ ఓపెన్ చేసి క్లోజ్ చేస్తున్నా. అలాగే సబ్ట్రాక్ట్ అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నా, అలాగే మల్టిప్లై అనే ఫంక్షన్ కాల్ చేస్తున్నా, సేమ్ అలాగే డివైడ్ అనే ఫంక్షన్ కూడా కాల్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రోగ్రామ్ కనుక మనం రన్ చేస్తుంది, అవుట్పుట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఇస్ 30, ఎడిషన్ ఇస్ 20 + 10 30, సబ్ట్రాక్షన్ 10, మల్టిప్లికేషన్ 200 అండ్ డివిజన్ 2.0. డివిజన్ ఇస్ 2.0. సో మళ్ళీ సేమ్ ఆపరేషన్ నేను పర్ఫామ్ చేయాలనుకోండి, మళ్ళీ నేను ఏం చేస్తాను, మళ్ళీ కోడింగ్ రాయకుండా జస్ట్ సేమ్ ఆ ఫంక్షన్తో కాల్ చేస్తాను. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్ ఏంటంటే జస్ట్ ఐ హ్యావ్ టు కాల్ ద సబ్ట్రాక్షన్ ఫంక్షన్ అగైన్. ఐ హ్యావ్ టు పర్ఫామ్ సబ్ట్రాక్షన్ ఫంక్షన్ అగైన్. నేను ఏం చేస్తాను, ఆర్ ఎడిషన్ ఫంక్షన్ అగైన్. సబ్ట్రాక్షన్ ఫంక్షన్ కాదు, లేదా ఎడిషన్ ఫంక్షన్ ఐ హ్యావ్ టు పర్ఫామ్ ద అగైన్ అండ్ అగైన్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, జస్ట్ ఇక్కడ వాల్యూస్ని చేంజ్ చేసి రన్ మాడ్యూల్. సో ఎడిషన్ = 31. సో 20 + 11 = 31. సో ఫంక్షన్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే సేమ్ బ్లాక్ ఆఫ్ కోడ్ని నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయకుండా మనం ఎప్పుడైతే సేమ్ లాజిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూస్ చేసుకుంటాం, మన కోడ్లో ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ టైమ్స్ కాల్ చేయాలనుకున్నా దాన్ని ఒక బ్లాక్ కింద కన్వర్ట్ చేసి దానికి ఒక నేమ్ని అసైన్ చేసాం అనుకోండి. సో మీకు ఎప్పుడైతే ఆ లాజిక్ కావాలనుకుంటే ఆ లాజిక్ని జస్ట్ మీది ఆ ఫంక్షన్ నేమ్తో కాల్ చేస్తే సరిపోద్ది. సో దట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద ఫంక్షన్. సో బై definition బ్లాక్ ఆఫ్ రీయూజబుల్ కోడ్ దట్ పర్ఫార్మ్స్ ద స్పెసిఫిక్ టాస్క్. సో ఫంక్షన్ ఏంటంటే బ్లాక్ ఆఫ్ రీయూజబుల్ కోడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి ఒక బ్లాక్ అనమాట. సో ఈ బ్లాక్ నేను క్రియేట్ చేస్తే వల్ల అడ్వాంటేజ్ ఏంటి, నాకు ఎప్పుడు ఎడిషన్ సంబంధించిన లాజిక్ కావాలన్నా నేను మళ్ళీ కోడింగ్ రాయకుండా నేను ఏం చేస్తాను, జస్ట్ ఆ బ్లాక్ని కాల్ చేసుకుంటే సరిపోతుంది. ఒక్కసారి డిక్లేర్ చేస్తున్న ఫంక్షన్ని నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దాన్ని కాల్ చేసుకున్నాను. అదే ఇప్పుడు ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ లేదనుకో, నాకు ఎప్పుడు ఎడిషన్ ప్రోగ్రామ్ లాజిక్ కావాలని నేను ఏం చేయాలి, నెంబర్ ఆఫ్ టైమ్స్ రాసుకుంటే వెళ్ళాలి. సో దానివల్ల ఏంటి, కాంప్లెక్సిటీ అనేది రిపీట్ అయిపోద్ది. సో ఆ డ్రాబ్యాక్ని ఓవర్కమ్ చేస్తాక ఏం చేస్తే ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. ఎప్పుడైతే ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చారో ఒకే లాజిక్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ చేయకుండా సేమ్ లాజిక్ని ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ కింద కన్వర్ట్ చేసి దానికి ఒక నేమ్ అసైన్ చేస్తాం అనమాట. సో ఎప్పుడైతే మీకు ఆ లాజిక్ అవసరమైందో జస్ట్ ఆ నేమ్తో కాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఆ టాస్క్ అనేది మీకు పర్ఫామ్ అయిపోద్ది.
So that is the definition of the function, a block of reusable code that performs the specific task. So by the second definition, a function can take inputs and return the output. So generally ఏంటంటే ఫంక్షన్కి మనం టూ టైప్స్గా ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అండ్ వితౌట్ ఆర్గ్యుమెంట్స్ అనే టూ టైప్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసిన బేసిక్ ఫంక్షన్ ఏంటంటే వితౌట్ ఆర్గ్యుమెంట్స్. అంటే ఇది ఇప్పుడు నేను ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేసిన ఫంక్షన్ ఏంటి, ఆర్గ్యుమెంట్స్ ఏమి యాక్సెప్ట్ చేయలేదు, జస్ట్ ఎంటీగా ఉండిద్ది. నేను ఎప్పుడు ఈ ప్రోగ్రామ్ పర్ఫామ్ చేసిన ఏంటి, నాకు సేమ్ అవుట్పుట్ వచ్చింది. సో అలా కాకుండా నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను ఫంక్షన్ రన్ చేసిన ప్రతిసారి నేను ఇచ్చిన ఇన్పుట్ని బట్టి అవుట్పుట్ అనేది డైనమికల్గా చేంజ్ అవుతూ ఉండాలి. సో దానికోసం మనం ఏం చేస్తాం అంటే ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ అనే కాన్సెప్ట్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేసానో, సో ఈ సేమ్ ఇందాక లాజిక్ మళ్ళీ సేమ్ అదే లాజిక్ ఇప్పుడు తీసుకున్నా. సో ఇప్పుడు ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేస్తాం, డెఫ్ అనే కీవర్డ్ యూస్ చేసి ఫాలోడ్ బై ఫంక్షన్కి ఏం చేసాం, ఒక నేమ్ని అసైన్ చేసాం, యాడ్ అనే నేమ్ని అసైన్ చేసాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, 2 పారామీటర్స్ని తీసుకుంటుంది, A, B అనే 2 పారామీటర్స్ని తీసుకుంటుంది అండ్ రిటర్న్ కీవర్డ్. సో మీకు ఏదైనా ఫంక్షన్ మీరు ఏదైతే ఫంక్షన్ క్రియేట్ చేసిన ఫంక్షన్ ఏదైనా వాల్యూ రిటర్న్ చేయాలనుకుంటే వీ యూజ్ ద రిటర్న్ కీవర్డ్. ఏ వాల్యూ రిటర్న్ చేయాలనుకుంటే సో రిటర్న్ కీవర్డ్ అనేది ఏంటంటే ఆప్షన్. ఇన్ కేస్ ఫంక్షన్ మీకు వాల్యూని రిటర్న్ చేయాలంటే వీ యూజ్ ద రిటర్న్ కీవర్డ్. ఓకేనా. సో నేను ఇక్కడ ఏం చేస్తాను, డెఫ్ అనే కీవర్డ్ ఇచ్చా, ఫంక్షన్కి ఒక నేమ్ ఇచ్చా. ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేస్తుంది, 2 వాల్యూస్ని యాక్సెప్ట్ చేస్తుంది, A, B అండ్ ఏం చేస్తుంది, ఈ ఫంక్షన్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఏదైతే A+B వాల్యూ ఉందో ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సేమ్ అలాగే సెకండ్ ఫంక్షన్ ఒకటి క్రియేట్ చేసి డెఫ్ అనే కీవర్డ్ యూస్ చేసి సో ఈ ఫంక్షన్కి ఏం చేస్తే ఒక నేమ్ని అసైన్ చేసి సబ్ట్రాక్ట్ అని A, B అనే వాల్యూ ఇచ్చా, రిటర్న్ A-B. అలాగే డెఫ్ మల్టిప్లై A, B రిటర్న్ A ఇంటూ B. సో ఇలా నేను ఏం చేసాను, కంప్లీట్గా 4 ఫంక్షన్స్ని క్రియేట్ చేసుకుంటే ఒకటేమో ఎడిషన్ సంబంధించిన లాజిక్, ఒకటేమో సబ్ట్రాక్షన్ సంబంధించిన లాజిక్, సెకండ్ వన్ వచ్చి మల్టిప్లైకి సంబంధించిన లాజిక్ అండ్ ఫోర్త్ వన్ వచ్చరికి డివిజన్ సంబంధించిన లాజిక్. సో ఇలా 4 ఫంక్షన్స్ క్రియేట్ చేసుకుంటే ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను ఏదైతే ఫంక్షన్స్ క్రియేట్ చేసిన ఫంక్షన్స్కి ఏంటంటే రన్ టైంలో నేను వాల్యూస్ పాస్ చేస్తాను. సో పాస్ చేసిన వాల్యూస్ని బట్టి నాకు ఇన్పుట్ అనేది డైనమికల్గా ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉండాలి. సో దానికోసం ఇక్కడ ఏం చేసంటే జస్ట్ ప్రింట్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చి సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేటర్ అంటే జస్ట్ ప్రోగ్రామ్ రన్ అవ్వగా ఫస్ట్ నాకు ఏం డిస్ప్లే అవ్వాలంటే సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేటర్ అనే డెఫినేషన్ హెడ్డింగ్ డిస్ప్లే అయింది. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటి, ఫంక్షన్కి 2 వాల్యూస్ రన్ టైంలో పాస్ చేయాలి. సో బేసిక్గా పైథాన్లో మీరు ఏదైనా రన్ టైంలో వాల్యూస్ ఇవ్వాలంటే ఇన్పుట్ స్టేట్మెంట్, ఎలాగైతే మన సీలో స్కాన్ఆఫ్ యూస్ చేస్తాం, సో పైథాన్కి వచ్చరికి ఏంటంటే ఇన్పుట్ ఫంక్షన్ యూస్ చేస్తాం. సో ఇన్పుట్ ఫంక్షన్ ముందు మన ఏ టైప్ ఆఫ్ వాల్యూ పాస్ చేస్తాం ముందుగానే డిఫాల్ట్గా మనం చెప్పాలన్నమాట. ఇన్ కేస్ మీరు డేటా టైప్ కనుక మెన్షన్ చేయలేదు కనుక డిఫాల్ట్గా మీరు పాస్ చేసే ప్రతి వాల్యూని ఎలా ట్రీట్ చేసేది అంటే స్ట్రింగ్ కింద ట్రీట్ చేసేది. అలా కాక నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, నేను ఏదైతే ఇన్పుట్ ఫంక్షన్ యూస్ చేసి వాల్యూస్ పాస్ చేస్తున్నా, అది ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ పాస్ చేస్తున్నా, ఫ్లోట్ వాల్యూస్ పాస్ చేస్తున్నా, అంటే డెసిమల్ వాల్యూస్ పాస్ చేస్తున్నా. కాబట్టి నేను ముందుగానే ఇక్కడ ఏం చేసా, ఫ్లోట్ అనే డేటా టైప్ ఇచ్చా. అలా కాక మీరు ఇంటీజర్ వాల్యూస్ని పాస్ చేస్తారనుకోండి, సో ఇన్పుట్ అనే ఫంక్షన్ ముందు ఏం చేస్తారు, ఇంట్ అని ఇస్తారు. ఓకేనా. సో మీరు ఏ టైప్ ఆఫ్ వాల్యూస్ పాస్ చేయాలనుకుంటే ఆ డేటా టైప్ని ముందుగానే మెన్షన్ చేయాలి. సో సేమ్ అలాగే B = ఫ్లోట్ ఇన్పుట్. సో B అనే వేరియబుల్లో కూడా నేను ఏం చేస్తున్నా, డెసిమల్ వాల్యూనే స్టోర్ చేస్తున్నా. కాబట్టి ఏం చేసా, Aలో డెసిమల్ వాల్యూనే స్టోర్ చేద్దాం అనుకున్నా, Bలో కూడా డెసిమల్ వాల్యూనే రన్ టైంలో స్టోర్ చేద్దాం అనుకున్నా. కాబట్టి నేను ఏం చేసి ఇక్కడ ఫ్లోట్ డేటా టైప్ ఇచ్చా. సో ఎప్పుడైతే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసాం, సో మనకు ఫస్ట్ ఏం చేసేద్దంటే మన వాల్యూస్ని అడిగి, సో చూడండి సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేటర్ ఎంటర్ ఫస్ట్ నెంబర్. సో ఏలో ఏ వాల్యూ ఇవ్వాలో ఎంటర్ చేస్తాం 12. సో మీరు ఏదైతే వాల్యూ ఇచ్చారో ఇచ్చిన వాల్యూ వెళ్ళి ఎక్కడ స్టోర్ అయింది అంటే 12లో స్టోర్ అయింది. నెక్స్ట్ ఎంటర్ సెకండ్ నెంబర్. సో ఇక్కడ ర్యాండమ్గా ఒక నెంబర్ ఇస్తున్నాం 5. సో చూడండి మనకు రిజల్ట్ ఎడిషన్ 17.0, సబ్ట్రాక్షన్ 7, మల్టిప్లికేషన్ 60.0 అండ్ డివిజన్ వచ్చరికి 2.4. సో ఎంటర్ ఫస్ట్ నెంబర్. సో ఎప్పుడైతే మీరు ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేశారో ఎంటర్ చేసిన నెంబర్ మనం ఎంటర్ చేసిన నెంబర్ అనేది ఫస్ట్ నెంబర్ 12 ఎంటర్ చేసాం. సో ఎప్పుడైతే మీరు 12 ఎంటర్ చేశారో ఎంటర్ చేసిన 12 అనే నెంబర్ వెళ్ళి స్టోర్ అయ్యింది అంటే 12లో స్టోర్ అయ్యింది, ఏలో స్టోర్ అయ్యింది. మీరు ఎంటర్ చేసిన 5 అనే వాల్యూ వెళ్ళి ఎక్కడ స్టోర్ అయ్యింది అంటే Bలో స్టోర్ అయ్యింది. ఎప్పుడైతే రిటర్న్ A+B అన్నామో ఏలో వాల్యూ ఎంత ఉంది 12 ఉంది, Bలో వాల్యూ ఎంత ఉంది 5 ఉంది. సో కంప్లీట్గా మీకు ఎంత అవుట్పుట్ అనేది 17 వచ్చింది. సేమ్ అలాగే సబ్ట్రాక్షన్కి, సేమ్ అలాగే మల్టిప్లైకి, సేమ్ అలాగే డివిజన్కి. ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నెక్స్ట్ టైం మళ్ళీ సేమ్ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఏంటంటే మళ్ళీ అవుట్పుట్ అనేది చేంజ్ అవ్వాలి. నేను ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం మళ్ళీ అవుట్పుట్ అనేది చేంజ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ ఇదే ప్రోగ్రామ్ రన్ చేద్దాం, రన్ మాడ్యూల్. సో రన్ మాడ్యూల్ సో చూడండి సింపుల్ అర్థమెటిక్ క్యాలిక్యులేటర్. ఇప్పుడు ఏం చేస్తుందంటే సో ఇక్కడ ఏం చేస్తా 36 అనే వాల్యూ ఇచ్చా, సెకండ్ టైం 56 అనే వాల్యూని ఇచ్చేస్తాం.
రన్ ఆపరేటర్. సో రన్ మాడ్యూల్ ఫస్ట్ టైం 23 అనే వాల్యూ ఇచ్చా, సెకండ్ టైం ఏం చేస్తారు 56 అనే వాల్యూ ఇచ్చా. అప్పుడు మనకి చూడండి ఏమొచ్చింది, ఎడిషన్ 79.0, సబ్ట్రాక్షన్ 33.0, మల్టిప్లికేషన్ 1288 అండ్ డివిజన్. ఓకేనా. సో మీరు ఏంటి ప్రోగ్రామ్ ఫంక్షన్ కాల్ చేసిన ప్రతిసారి డిఫరెంట్ వాల్యూస్ వేస్తున్నారు, ఇచ్చిన ప్రతిసారి మీకు డిఫరెంట్ ఇన్పుట్ అనేది వేస్తుంది. సేమ్ మళ్ళీ థర్డ్ టైం ఇదే ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేశాను అనుకో, రన్ మాడ్యూల్. సో ఎంటర్ ఫస్ట్ నెంబర్, ఫర్ ఎగ్జాంపుల్ 100 అనే వాల్యూ ఏదో స్టోర్ అయితే ఎంటర్ సెకండ్ నెంబర్ 200. సో చూడండి ఎడిషన్ 300, సబ్ట్రాక్షన్ -100, మల్టిప్లికేషన్ 2000 అండ్ డివిజన్ 0.5. అంటే మీరు సో దీని ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్ వల్ల ఏంటంటే మీరు ఫంక్షన్ కాల్ చేసిన ప్రతిసారి డిఫరెంట్ వాల్యూస్ ఇస్తారు. సో మీరు ఇచ్చిన వాల్యూస్ ప్రకారం మీకు డిఫరెంట్ అవుట్పుట్ వచ్చింది. అదే వితౌట్ ఆర్గ్యుమెంట్స్ మన స్టార్టింగ్లో చూసిన ప్రోగ్రామ్ ఏంటంటే వాల్యూస్ అనేవి ముందుగానే ఇచ్చేస్తాం, మీరు ఈ ఫంక్షన్ ఎన్ని సార్లు కాల్ చేస్తే మీకు ఏంటి అవుట్పుట్ అనేది సేమ్ అదే వచ్చింది. సో అలా కాకుండా నా రిక్వైర్మెంట్ అంటే నేను ఫంక్షన్ కాల్ చేసినప్పుడు వాల్యూస్ని ఎక్స్ప్లిసిట్గా డిక్లేర్ చేయాలి. సో నేను ఇచ్చిన వాల్యూస్ని బట్టి నాకు అవుట్పుట్ అనేది డిస్ప్లే అవ్వాలన్నప్పుడు వీ గో ఫర్ ద ఫంక్షన్ విత్ ఆర్గ్యుమెంట్స్. ఓకే.